హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నల్లేరు కాడలతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నల్లేరులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఎదిగే పిల్లలకి ఈ నల్లేరు పచ్చడిని పెడితే ఎముకలు గట్టిగా అవుతాయి. పూర్వం పెద్దవాళ్ళు ఈ నల్లేరుని ఎక్కువగా తినేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎముకలు బాగా గట్టిగా ఉండేవి. మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉండేవి కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నది నల్లేరండి. ఈ నల్లేరుని వజ్రవల్లి అని కూడా అంటారు. ఇది ఎక్కువగా పల్లెల్లో పొలాల గట్ల మీద దొంకల్లో దొరుకుతుంది. ఈ నల్లేరు కాడలతో పచ్చడి చేస్తారని చాలామందికి తెలీదు. చాలా బాగుంటుంది. కీళ్ళ నొప్పులకి, మోకాల నొప్పులకి, ఎముకలు గట్టిగా అవడానికి, విరిగిన ఎముకలు తొందరగా అతుక్కోవడానికి ఈ నల్లేరు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఈ నల్లేరు కాడలతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడికి ఇలా బాగా లేతగా ఉన్న నల్లేరుని తీసుకోవాలి. లేతగా ఉన్న నల్లేరు అయితే పచ్చడి నారనారగా లేకుండా బాగుంటుంది. ఇప్పుడు నల్లేరుకి ఆకులు పక్కన తీగల్లాగా ఉన్నవి తీసేసుకొని గనుపుల దగ్గర తుంచుకోవాలి. నల్లేరుని తుంచుకునే ముందు చేతులకి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. అలాగే పట్టుకున్నామంటే చేతులు దురద పెడతాయి. కొంచెం ఆయిల్ వేసుకొని 2 చేతులకి వేళ్ళ మధ్యలో నీట్గా పూసుకొని తర్వాత తుంచుకున్నామంటే దురద పెట్టకుండా ఉంటాయి. చేతులకి ఆయిల్ రాసేసుకున్న తర్వాత ఈ విధంగా ఆకులు, తీగల్లాంటివన్నీ తీసేసుకోవాలి. ఇలాగే మిగిలిన నల్లేరు కాడలన్నింటికి కూడా ఆకులన్నీ తీసేసుకొని నల్లేరు కాడలు ఎంతవరకు లేతగా ఉంటే అంతవరకు తుంచుకోవాలి. ముదురువి తీసుకోకూడదండి. లేతగా ఉన్నవి ఈ విధంగా గనుపుల దగ్గర తుంచుకోవాలి. కాడలన్నీ ఈ విధంగా తుంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటికి నార తీసేసుకోవాలి. చేత్తో కానీ కత్తితో కానీ ఇలా పైనుంచి తీసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. నార ఖచ్చితంగా తీసుకోవాలండి, లేదంటే పచ్చడి నసనసగా ఉంటుంది. మనం మునక్కాడలకి పైన లైట్గా ఎలా నార తీసుకుంటామో అలా తీసుకోవాలి. కాడల్ని ఇలా మధ్యలోకి తుంచుకొని తీసుకున్నా నీట్గా ఈజీగా వచ్చేస్తుంది. అంతే అండి. ఇలాగే మిగిలిన కాడలన్నింటికి నార తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నల్లేరు కాడలు చేత్తో తుంచుకున్నామంటే ఇలా ఈజీగా తునిగిపోవాలి. ఇప్పుడు ఈ నల్లేరు అంతటిని నీట్గా కడిగేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని, నేను నల్లేరు కాడలు కొద్దిగా ఎక్కువే తీసుకుంటున్నాను. నేను తీసుకున్న నల్లేరుకి సరిపడా ఒక 4 స్పూన్స్ వేరుశనగ పప్పులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ తెల్ల నువ్వులు, కొంచెం చింతపండు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఇంగువ, పోపు దినుసులు, అలాగే 2 రెమ్మల కరివేపాకు, మనం తీసుకున్న నల్లేరుకు సరిపడా ఎండుమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ తీసుకొని ఇప్పుడు మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా వేరుశనగ పప్పులు వేసుకొని చిన్న మంట పైన వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో నువ్వులు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు వేగడానికి ఎక్కువ టైం పట్టదు. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లోకి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నల్లేరు కాడలు వేయించుకోవడానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత కడిగి పెట్టుకున్న నల్లేరు కాడలు వేసుకొని వేయించుకోవాలి. మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. హైలో పెట్టుకున్నామంటే సరిగా వేగవు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉప్పు, పసుపు వేసుకొని వేయించుకోవాలి. పచ్చళ్ళకి రాళ్ళుప్పు వేసుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుంటూ వేయించుకోవాలి. నల్లేరు వేగడానికి 10 నిమిషాలు టైం పడుతుంది. చిన్న మంట పైన ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు, నల్లేరు బాగా చల్లారనివ్వాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ జార్లోకి వేయించుకున్న పప్పులు, ఎండుమిరపకాయలు, చింతపండు వేసుకొని
ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులోకి వేయించి చల్లారబెట్టుకున్న నల్లేరుని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నామంటే పచ్చడి ఈ విధంగా మెత్తగా వస్తుంది. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకోవడానికి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసుకొని వేయించుకోవాలి. పోపు అంతా ఈ విధంగా వేగిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడి అంతా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పచ్చడి పోపులో వేయించుకోవాల్సిన పని లేదండి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఆరోగ్యానికి మేలు చేసే నల్లేరు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఎముకలు వీక్గా ఉన్నవాళ్ళు, నరాల నొప్పులు ఉన్నవాళ్ళు ఈ పచ్చడిని వారానికి ఒకసారి తిన్నారంటే చాలా మంచిది. మీరు కూడా నల్లేరు కాడలు దొరికినప్పుడు ఈ నల్లేరు పచ్చడిని ఒకసారి ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.